శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మన యొక్క విశ్వవసునామ సంవత్సరానికి కాను పంచయుద్ధాత్మకంలో అనువత్సరంగా ఈ యొక్క నామం కలిగింది. ప్రజాపతి దేవత అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క ప్రజాపతి దేవత అనుగ్రహం కలగటానికి కానీ మనకు బ్రహ్మ సృష్టిలో 9 మంది ప్రజాపతులను నిర్దేశించి అటువంటి ప్రజాపతి సృష్టి కార్యాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజాపతులందరితో సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని సృష్టించి తద్వారా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారు బ్రహ్మగారు. అలా బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ప్రజాపతుల సృష్టి కలిగి ఆ పుత్రాదులతో కలిగినటువంటి సంవత్సరం యొక్క మాసం యొక్క ఆ సంవత్సరం పేరే విశ్వవసునామ సంవత్సరం. ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలతో పాటు మన యొక్క విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా ఉగాదిని పురస్కరించి మనకు ఆరు భాగాలు పాపులుగా 3 భాగాలు శుభులుగా నవనాయక ఫలితాలు చెప్పబడుతూ ఇటువంటి ఉగాది కార్యక్రమాన్ని ఏదైతే యుగాది అని అనుకుంటామో అంటే ఇక్కడి నుంచే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించబడిందని చెప్పి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి అట్లాగా మనకు ఈ యొక్క ఉగాదిని నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి నూతన సంవత్సరానికి మనము హరిద్రాది కుంకుమాదులతో ఆ యొక్క అర్చింపజేసినటువంటి వస్త్రాలు ధరింపజేసుకొని మన యొక్క ద్వాదశ రాశితో పాటు మన యొక్క పంచాంగం అంటే దేశము కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ మండలం కానీ ఏ విధంగా సుభిక్షంగా ఉంది నగరం కానీ అని చెప్పి తెలుసుకోవటం ముఖ్యంగా ఈ యొక్క ఉగాదిలో పురస్కరించి ప్రజలకి కొంత అనేక రకాలైనటువంటి ధర్మ క్షేత్రాల్లో అంటే ధర్మక్షేత్రం అంటే న్యాయస్థానాల్లో రాబోయే కాలంలో కొన్ని కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి సంఘటనలు ఏర్పడటం అట్లానే ప్రజలకి సుభిక్షంగా సస్యశ్యామలంగా వృద్ధి చెందటం ముఖ్యంగా ఉద్యానవన పంటలు పూల పంటలు పండ్ల పంటలు అధికంగా ఉండటం డైరీ ఫార్మ్స్ లాంటిది చాలా అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పటం వ్యాపారాలు కూడా పోటీతత్వంతో ఉండటం అట్లానే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కొంతవరకు ఇప్పుడుకున్న పరిస్థితి కన్నా కొంత మెరుగుపడటం తద్వారా నూతనోత్తేజాన్ని పొందటం రాజుల్లో రాజ్యాధినేతల్లో కొంత ఆధిపత్యమైన వైషమ్యాలు ఉండటం తద్వారా ప్రజలకి క్షోభ కలగటం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో అరిష్టాలుగా ఉండటం అట్లానే మనకు తెలుపు ధాన్యము కానీ తెలుపు వస్త్రాలు కానీ దూది కానీ బియ్యం కానీ రేట్లు కొంత పెరగటం బంగారం కూడా హెచ్చుతగ్గులుగా ఉండటం అట్లానే వెండి అత్యధికమైన ప్రియమైన రేటుగా పెరగటం అలాగే మనకు దినుసులు ధాన్యపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్య దినుసులు కూడా రేట్లు పెరగటం జరుగుతుంది. ప్రజలకి కొంతవరకు ఈ యొక్క రేట్లు పెరగటంతో ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క ప్రజల్లో కొంత స్పెక్యులేషన్ చేసేటువంటి వారు ట్రేడింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే బ్యాంకు రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మూలధనానికి సంబంధించి బ్యాంకుల్లో కొంతవరకు దాన్ని కూడా వెచ్చించాల్సిన పరిస్థితి రహస్యంగా ఉండటం దాన్ని కూడా తీసి పెట్టుబడులుగా పెట్టే అవకాశంగా ఉంటుంది. ఈ యొక్క బ్యాంకు రంగంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అట్లానే బ్యాంకులతో పాటు మిగతా కొన్ని చిన్న వ్యాపారం ఆర్థికపరమైన వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి కొన్ని దివాళా తీయాల్సిన పరిస్థితికి వస్తాయి. కొన్ని ఒక వ్యాపారాలు కూడా ప్రముఖుల సంబంధించి కొన్ని వ్యాపార సంస్థల్లో కొంతవరకు ఆవిరైపోవటం ధనం కూడా తద్వారా ఇబ్బందులు పడటం అలాగే ముఖ్యంగా భోగలాలసా తత్పరులై ప్రజలు జీవనం చేయటం తద్వారా యజ్ఞాగాది క్రతువులు నిష్కామంగా చేయకపోవటం అట్లానే అగ్రవర్ణాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఇబ్బందులు కలగటం అలానే ఈ యొక్క రాజు మనకు మంత్రి గారు చంద్రుడు కావటం వల్ల ఎప్పుడు అనిశ్చితిగా ఉండటం ఆందోళనగా ఉండటం తర్వాత మాటలు తూటాలు ఒక బాంబుల్లాగా పేలటం కుటుంబంలో కావచ్చు అక్కడే వ్యవస్థలో కావచ్చు తద్వారా వైషమ్యాలకు లోను కావటం
ఇవన్నీ కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. తర్వాత రోడ్డు, రైలు ప్రమాదాలు, వాయు ప్రమాదాలు, జల ప్రళయాలు, జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నూతనంగా చెప్పాలంటే ఇంకా వ్యాపారాల్లో కొంత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వ్యాపారాలు కానీ, ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యవహారాలు కానీ మెరుగుపడటం, అట్లనే అంతర్గతంగా భూమిలో అంతర్గతంగా కొన్ని ఖనిజాలని బయటికి వెలికి తీయటం, తద్వారా నూతనమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయటం, అలాగే పెట్రోల్ కానీ భూగర్భంలో అడుగున ఉండేటువంటి ఖనిజ పదార్థాలతో వ్యాపారాలు మళ్ళీ ఊపందుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉండటం, కొత్త ఖనిజాలతో వ్యాపారాలు మొదలుపెట్టడం, ఖనిజ సంపదని అత్యధికంగా చూడటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలానే మనకు ప్రజల్లో కానీ లేదా స్త్రీ పురుషాదుల్లో కానీ ఈ విడాకులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం న్యాయస్థానాలు, తద్వారా న్యాయానికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాబోయేటువంటి కొంత మార్పులు, పెను మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి. ఆ పెను మార్పుల్లో వైవాహిక జీవితం నడిపేటువంటి వారికి కఠినమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ విడాకులకు వెళ్లకుండా చేద్దామనే ఒక న్యాయ వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా నూతనమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఎక్కువగా మెండు చూపే అవకాశం ఉంది ఈ యొక్క గృహస్థితితో పాటు. కాబట్టి త్వరితగతిన ఇవాటి కాలంలో మనం చూస్తున్నాము, పెళ్ళిళ్ళు జరగటం, విడాకులు తీసుకోవటంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిలో కొన్ని పెను మార్పుల సంచలనంగా సృష్టించి వాటిని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్లు ఫాలో చేసి తద్వారా వీటిని అరికట్టే ప్రయత్నం చేస్తారు న్యాయ వ్యవస్థల్లో కూడా. అట్లాగే రాజు రవి కావటం వల్ల ఇటువంటి పరిణామాలు ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది. కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ప్రజలు కూడా క్షోభపడే అవకాశం ఉంటుంది. తద్వారా ఇబ్బందులు పడినా ప్రజలు వాళ్ళది విస్మరించి ప్రజలు కూడా మేము ఎన్నుకున్నట్టు యొక్క రాజ్యాధినేతలు ఈ విధంగా ఉన్నారే అని చెప్పి కొంతవరకు వాళ్ళు కూడా భావన చేయటం, ఇటువంటివన్నీ కొత్తదైన నిర్ణయాలు తీసుకోవటం, మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాలకి కొంత యువత వాటికి మళ్ళీ కూడా వెళ్ళటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఇంకా విదేశీలో ఏదైతే ఉందో ఆ విదేశీయులందరూ కూడా మళ్ళీ స్వదేశానికే వెళ్ళడం మంచిది, మన యొక్క వైభవాన్ని చాటుకోవాలి అనే ఒక ట్రెడిషనల్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు రావటంతో. అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అటువంటి పరిష్కారానికి, ఆ సమస్యకు పరిష్కారం కూడా. కాబట్టి వీటిని మళ్ళీ కూడా పునరావృత్తిగా తెలిపే అవకాశం, అంటే స్వదేశానికి వెళ్దామనే ఆలోచనతో ఉండడం విదేశీయులు కూడా, విదేశీయత్వం ఉన్నా కూడా ఇటువంటివన్నీ కొత్తదైన మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ వ్యాపారాలు పెట్టుకునేటువంటి వారు కూడా ఇక్కడ వ్యాపార పునరుత్తేజం చేయాలి భారతదేశంలో అని చెప్పి భారతదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యాపారంగానే పుంజుకునే ప్రయత్నం చేయటం, తద్వారా ఆర్థికపరమైనటువంటి భారతదేశానికి ఆర్థిక మంద్యం నుంచి బయటపడే అవకాశం, తర్వాత నూతనమైనటువంటి సాంకేతిక జ్ఞానం పెరగటంతో కొంత ఉద్యోగస్తులకి అనిశ్చితి కొలవటం, తద్వారా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లటం లాంటివి ఈ మార్కెట్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తగుదైనటువంటి యాక్టివిటీస్, అంటే మీ వృత్తిరీత్యా ఉన్న యాక్టివిటీస్ని పునరుత్తేజం చేయటం అనేది మంచిదిగా చెప్పబడుతున్నది ఇక్కడ. అంటే కావాలని మళ్ళీ కూడా మీరు మీ యొక్క వృత్తిరీత్యా ఉండేటువంటి వ్యవహారాలు మళ్ళీ మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తిగా పొందినటువంటి వృత్తిరీత్యా మెలకువలు తెలుసుకోవటం, నైపుణ్యం తెలుసుకోవటం మంచిది. తద్వారా మళ్ళీ నూతన వ్యాపారాలు ఇక్కడ మొదలు పెట్టడానికి అవకాశంగా ఉంటుంది. ఇంకా మీరు ఈ దైవికంగా ధార్మికమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకోవటం, తద్వారా వాటిని కూడా మీరు అద్భుతమైనటువంటి కొన్ని సంఘటనలు జరగటం, వాటి ద్వారా మంచి చెడులు రెండు ప్రాబల్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశానికి నూతనమైన ఉత్సాహాన్ని, అట్లనే క్రీడారంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు పెనుమార్పులు సంచలనంగా సృష్టించి ప్రపంచంలో కూడా భారతదేశం వైపు చూపు చుట్టం, అట్లాగే ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని సహకరించాలి, పరస్పర అవగాహన ఉండాలి అనే ఒక తోడ్పాటుతో ఉండడం, మన చిరకాల శత్రువులు కూడా దేశానికి ఉండే శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులతో కూడా జ్ఞాతి, అంటే ఒక మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు కోరుకోవటం, తద్వారా మనం ఆర్థికంగా కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు ఎదుర్కొన్న సమస్యల్ని కూడా మనం పరిష్కరింపజేయటం, భారతదేశం యొక్క ఉన్నతి కూడా మన ప్రపంచమంతా కూడా చాటే దిశగా ఈ విశ్వవసునామ సంవత్సరం ఉండటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా
ఈ యొక్క సంవత్సరంలో కూడా అందరికి చేతికి ఎంత ధాన్యము లభిస్తుందో దానాన్ని కూడా ఇవ్వటం వల్ల బ్రాహ్మణులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, దైవ కార్యక్రమాలకు కావచ్చు, దేవాలయాలకు కావచ్చు, అలా ధాన్యదానం చేయటం వల్ల ప్రజాక్షేమం చేకూరి అందరూ సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటారు ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహంతో. ఈ విధంగా మన ఉగాదిని పురస్కరించి విశ్వనామ సంవత్సరంలో ద్వాదశ రాశులు ఫలితాల యొక్క చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. విశ్వనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ధనుసు రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ధనుసు రాశి యొక్క నక్షత్రాలు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ధనుసు రాశి. వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపద్యం 1, అవమానం 5. అంటే వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే సమాంతరంగా ఉన్నాయి, ఎక్కడా హెచ్చు తగ్గులు లేవు. అంటే ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు కూడా అలానే ఉంది. రాజ్యపద్యం 1, అవమానం 5. మిమ్మల్ని గౌరవించేవారు ఒక్కరే ఉన్నారు సంఘంలో, మిగతా 5గురు అవమానిస్తారు తెలియకుండా వెనకాల నుంచి. ఈ విధంగా ధనుసు రాశి వరకు స్థితి చూసినట్టయితే గ్రహస్థితి ధనుసు రాశికి తృతీయంలో రాహు, అర్ధాష్టమ శని, అలానే సప్తమ గురువు, మే నుండి రాహుకేతువులు ఈ యొక్క తృతీయం నుంచి, అట్లనే కేతు భాగ్యంలో ఉండడము, అంటే 9వ స్థానంలో సంచారం చేయడం ఉంది. ముఖ్యంగా ఇక్కడ మీ యొక్క పరాక్రమం, శౌర్యము లాంటి ఏవైతే ఉంటాయో ధైర్యం, సాహసం చేస్తూ ఉండడం, తద్వారా ఖర్చు కూడా అలానే పెరగటం. ఇక్కడ ధైర్యంతో చేస్తారు కొన్ని కృత్యాలు, అది వ్యాపారంలో కావచ్చు, సొంత జీవితంలో కానీ. ఏముంది, ఒకటి వేస్తే సరిపోతుంది అంటే మనం ముందరికి వెళ్ళడానికి కొన్ని కష్టాలు వస్తాయి, వాటిని చూసి భయపడకూడదు, ముందుకు వెళ్తుండాలా. తద్వారా మనము డబ్బు ఆర్జించవచ్చు, ఏదైనా పేరైనా రావచ్చు. అంతే తప్ప భయంతో ఉంటే లాభం ఏంటి అని చెప్పి ముందుకు వేస్తారు ఒక అడుగు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మొత్తానికి చివరిలో మీకు ఒక అనుకూలంగా ఉంటుంది. అట్లానే శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి బంధుబేరం కానీ, అట్లానే చేసే వృత్తి వ్యాపారంలో కానీ ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారం ఏమన్నా మార్చుకుందామా, లేదా వ్యాపారంలో మెలకువలు తెచ్చుకుందామా, లేదా ఆర్జన, ఈ విధంగా అన్ని రకాల ఆర్జన చేయొచ్చు ధనం అనేటువంటిది అని ఆలోచిస్తుంటారు. అలానే సప్తమంలో గురువు తదుపరి అష్టమంలో ఉన్నాడు కాబట్టి, ఈ గురువు సప్తమ స్థానం సంచారం చేస్తున్నారు కాబట్టి, ఈ యొక్క సప్తమంలో గురువు ఉండటం వల్ల దైవానుగ్రహం మీకు ఉంది కాబట్టి ఈ కష్టాలన్నీ అవే పరిష్కరింపబడతాయని ఆలోచనలో ఉంటారు, అలా ముందుకు వెళ్తూ ఉంటారు. దైవానుగ్రహం ఉంది కాబట్టి అని చెప్పి ఆరోగ్యరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి కూడా బయటపడతారు. అలానే ఈ యొక్క కేతు 9లో ఉండడం పుణ్యక్షేత్రాలు కానీ, కథాశ్రవణం కానీ, లేదా క్షేత్ర మహత్యాలు కానీ తెలుసుకోవటం, తద్వారా మంచి సాంగత్యం పొందడం, సజ్జన సాంగత్యంగా ఉండటం. అలానే ఈ యొక్క ధనుసు రాశి వారికి పైన ఉగాది కన్నా ఈ ఉగాదిలో కొన్ని చేదు అనుభవాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవరిని వాక్కాఠిన్యంగా దూషించడం అనేది పనికిరాదు. తద్వారా దూషించడం ద్వారా వచ్చే దైవానుకూలం ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. వాక్కు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. వాక్కాఠిన్యం పెట్టుకున్నట్లయితే ఒక్కసారిగా వచ్చేవి కూడా దూరంగా వెళ్ళిపోతాయి. శత్రువులు కూడా మిమ్మల్ని ఇంకా శత్రువృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క శత్రుభావనగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లనే ఈ యొక్క శని చతుర్థం ముందు ఉండడం వల్ల వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు ఒకసారి 2 సార్లుగా వాటిని చూసి ప్రయాణించడం మంచిది. అంతేగాని ఉన్న స్థలానికి దూరంగా ఉండడం అనేది కొంతవరకు జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా అనేక రకాలుగా కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది, మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి ఈ యొక్క ధనురాశి వారికి. అట్లనే విద్యార్థులకి అనుకూలమైన కాలంగా చెప్పబడింది. చదువు కూడా చాలా అభ్యుల వెంటనే అంటే ఏకసంతా గ్రహించడం, సంగ్రహించడం త్వరితగతిన జరుగుతుంది. అట్లానే విద్యార్థి దశలో ఉండేటువంటి వారికి విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కొంత పోటీతత్వంతో వ్యాపారం కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఒక చిన్న ప్రయత్నం వస్తుంది. ఆ ప్రయత్నాన్ని కూడా మీరు వదులుకోకుండా అంచిపుచ్చుకోవటం వల్లనే మీకు సాధ్యపడుతుంది. ఎంతకాలం ఖాళీగానే ఉండొచ్చు, లేదా ఇంతకాలం ఉద్యోగం చేసాం ఒకసారిగా మనం మార్చుకున్నాం కదా ఉద్యోగం, ఇందులో తక్కువ వచ్చినా కూడా వెళ్ళి జాయిన్ అవ్వటం అనేది మంచిది ఉద్యోగరీత్యా కూడా. అలానే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత సాహసంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు, తద్వారా బయటపడే అవకాశం కూడా ఉంటుంది తొందరగా. రాజకీయ నాయకులు కానీ, సినీ ప్రముఖులు కానీ ఈ ధనుసు రాశి వారికి కొంత యోగదాయకం కానీ ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి, నరాల బలహీనత ఉంటాయి, నరాలకు సంబంధించిన యొక్క ఇబ్బందులతో ఉంటారు కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది. ఇంకా గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఈ విదేశీ రంగ
వ్యాపారాలు కానీ పెట్టుబడులు కానీ అనుకూలించే అవకాశం ఉంటుంది. కొంత కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా వ్యాపార రంగంలో కూడా కొత్త నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారంలో కూడా కొంత భాగస్వామిగా తీసుకుంటారు. విదేశీ వ్యాపారం సంబంధించి అనుకూలంగా ఉంది కాబట్టి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేయడం మనకి చాలా మంచిదిగా గోచరిస్తుంది ధనుసు రాశి వారికి. మొత్తం మీద కొంత మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క శని అవయోగంగా అర్ధాష్టమ శనిగా గోచరిస్తుంది కాబట్టి ఈ యొక్క శనికి అనుగుణంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఈ యొక్క సమర్పణ చేయటం, ప్రతి నెల కానీ లేదా నెలకోసారి కానీ మీ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల కానీ లేదా వెంకటేశ్వర స్వామికి ఏదైనా అన్న సంతర్పణ చేయటం కానీ చేస్తే చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ ధనుసు రాశి వారికి. శ్రీమాత్రే నమః.